ఆంజనేయుడు భక్తుని కదా నేను, ఆంజనేయుడు అంటే నాకు ఇష్టం అనమాట. ఇటు పక్క నుంచి ఆంజనేయుడు గద పుచ్చుకుని నా దగ్గరికి వస్తున్నాడు ఆ పాలెం తొండ సమయంలో. ఇటు పక్క నుంచి యేసు ప్రభు ఇద్దరు కనబడుతున్నారు. ఇద్దరు కనబడుతుంటే ఆంజనేయుడు నా దగ్గరికి రాబోతుంటే యేసు ప్రభు నా దగ్గర రానిలా, ఆయన ఆఫ్ చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చేస్తున్న దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మన మధ్యలో విజయవాడ ప్రాంతంలో దేవుని పరిచయం జరిగిస్తున్న సేవకులు ఉన్నారు. వారు తన అద్భుతమైన సాక్ష్యాన్ని మనకు తెలియపరుస్తారు. జాగ్రత్తగా ఆ సాక్ష్యాన్ని విందాం. వారు ఏ విధంగా యేసుప్రభుని వ్యతిరేకించారు, ఏ విధంగా దేవునికి దూరం అయిపోయి ఉన్నారు, వారి పాప జీవితం ఏంటిదో, యేసుప్రభులో ఉన్న గొప్పతనం ఏంటిదో వారి మాటల్లోనే మనం విందాం. చాలా జాగ్రత్తగా ఈ సాక్ష్యాన్ని ఆలకించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి మేము ఎంతగానో మరి విగ్రహారాధన కుటుంబం నుంచి మరి దేవుని నమ్ముకోవటం జరిగింది. ఎందుకంటే మరి అసలు దేవుడు యేసు ప్రభు దేవుడు అండి. మరి నేను అసలు నమ్మేవాడిని కాదు. ఎందుకంటే ఎందుకు నమ్మటం కాదంటే, అక్కడ మా యొక్క పరిస్థితి అలా ఉండేదన్నమాట. మా తాతగారు మరి మా ముత్తాతలంతా ఒక దేవతని కొలిసేవాళ్ళు అనమాట. మాలత్యమని ఒక దేవతను కొలిసి ఆ దేవతకి మరి ఆ యొక్క సంబరాలు జరిపించేవాళ్ళు. ఒక సంబరం అంటే ఒక గొర్రెపోతుని కొనుక్కొచ్చి దాన్ని కొన్ని రోజులు మేపి మరి దాని మెడలో అదే యాప మండలో అవి కట్టి దానిపైన పసుపు అదంతా వేసి మరి దాన్ని బాగా ఊరంతా ఊరేగిచ్చి మరి ఆ సంబరం చేసేటప్పుడు ఏం జరిగిందంటే, ఒక పోతురాజని మాలత్యమని మరి ఆ పోతురాజు అంటే ఒక మాలత్యం తమ్ముడని వాళ్ళ ఒక విగ్రహారాధన ఒక బొమ్మ పెట్టి ఆ దేవరాలను తీసుకొచ్చి ఆ బొమ్మని ఊరేగిస్తూ మరి ఆ పోతురాజు అనేటువంటి మనిషి ఆ దేవరాతనికి ఊరంతా ఇంటింటికి ఒక కోడిని పట్టుకుంటే ఇట్లా పట్టుకుంటే ఆ మనిషి ఆ దేవరాతను ఆ కోడి మెడకాయ కొరికి అట్లా ఇసిరేసేవాడు. మా చిన్నతనంలో ఇలాంటి సంబరాలు చేసేవాళ్ళు. అది నేను అంటే మరి మా తాతలు మరి జరిగించేవాళ్ళు కాబట్టి మరి అట్లా మేము చూసి అట్లా చేసేవాళ్ళం. ఆ ఊరంతా ఊరేగించి సాయంత్రానికి మరి 6-5:30 ఆ టైంలో ఒక చెరువు దగ్గర తీసుకెళ్ళి ఆ మేకపోతుని గొర్రెపోతును ఆ మెడకాయ కోసి దాన్ని 2 ముక్కలుగా చేసి ఆ తలకాయ పెట్టి అక్కడ ఆ పలుకు అనేవాళ్ళు. అది ఏం పలుకుద్దండి, దాన్ని మెడకాయ కోసిన తర్వాత అది ఏంటంటే ఆ నోరు అట్టా 2 సార్లు మెదిపేది. ఆ మెదిపినప్పుడు వీళ్ళని వాళ్ళు దేవత పలికింది, మనం చేసిన సమరానికి ఫలితం జరిగింది అనేటువంటి ఆ మూఢనమ్మకంలో ఉండేవారు అనమాట. అలాగే మరి అది కాకుండానే మరి ఇంకోటి ఏంటంటే ఒక గొంతెనమ్మ పండగని అది చేసేవాళ్ళు. అది చేస్తే మా ఇంటి దగ్గరే మరి మా తాతయ్య మెయిన్ అక్కడ పెద్ద అనమాట మా కుటుంబాల్లో. అంటే మా కుటుంబం అంటే ఒక దగ్గర ఒక 30 కుటుంబాలు ఉండేవి. మొత్తం ఒక 50-60 కుటుంబాలు అయితే వాళ్ళకి పడక 2 డివైడ్లుగా చీలిపోయి వీళ్ళేమో మాలత్యం అనేటువంటి దేవతను కొలుతారు. ఆ విడిపోయిన కొంతమంది ఏమో వాళ్ళు ఎంకమ్మని నైట్ పూట అర్ధరాత్రి అప్పుడు ఒక పందిని వాళ్ళు బలిచ్చేవాళ్ళు అనమాట. ఆ విడిపోయినటువంటి వారు వీళ్ళకి పడేది కాదు. వీళ్ళు కలిపి మరి ఏమన్నా గొడవలు జరిగాయి, మరి పార్టీలని కుటుంబ గొడవలని అలా జరుగుతూ ఉన్నాయి అనమాట. అంత విగ్రహారాధన కుటుంబంలో మరి మేము జన్మించడం జరిగింది. మరి ముఖ్యంగా ఇవన్నీ చేపట్టడానికి మరి టైం సరిపోదు కాబట్టి నేను మరి ఏంటంటే మా ఇంటి దగ్గర అక్కడ ఒక గొంతెనం పండుగని జరిపేవాళ్ళు. మా ఇల్లు ఏంటంటే మెయిన్ రోడ్లో సెంటర్ అనమాట. మా ఊరికి సెంటరు. ఇటు పక్కన చూస్తే రామాలయం గుడి,
ఆ పక్కన మా ఇల్లు. మెయిన్ 4 రోడ్లకి సెంటర్ మా ఇల్లు. ఆ సెంటర్లో పెద్ద రోడ్డు అనమాట. ఉత్తరానికి ఒక రోడ్డు ఉండేది. ఆ రోడ్డు పేరు ఏంటంటే ఆట బజార్ అని పెట్టేవాళ్ళు. ఆట బజార్ అంటే అక్కడ డ్రామాలు మరి అన్నీ పాతకాలం అటువంటి పాతవన్నీ అక్కడే జరిగించేవాళ్ళు. మా ఇంటి దగ్గర మరి ఆ గుడి దగ్గర మా ఇంటికి గుడికి మయంగా ఒక అది పండగ చేసి ఆ సత్ర గొంతమ్మని మరి నంది అని మరి చెరులోంచి మట్టి తీసుకొచ్చి ఆ మట్టిని ఒక నంది చేసి మరి గొంతెనం అనేటువంటి 3 రౌండ్గా ముద్దలు చేసి అట్ట పెట్టి మరి దానికి ఎంతగానో పోసుకొని అయ్యని ఇయ్యని మరి చాలా మరి డెకరేషన్ చేసేవాళ్ళు అనమాట. మరి ఆ గొంతెనం పండగ అంటే మరి ఆ సత్రకి ఆ కాగితాలు డెకరేషన్ చేసి కట్టి మరి చేసేవాళ్ళు. ఆ గొంతెనమ్మ పండగ స్టార్టింగ్ రోజు మరి పులి వేషాలు వేసేవాళ్ళు అనమాట. పెద్ద పులి వేషాలంటే ఒంటి మీద వస్త్రాలు ఏముండవు, కాకపోతే డ్రాయర్ ఉంటుంది. ఆ డ్రాయర్ మీద మనిషికి ఆ రంగులు వేస్తారు. పెద్ద పులి రంగులు వేసి దాన్ని ఒక నైటు మొదలు పెడతారన్నమాట. ఆ రంగులు వేయటం, ఆ నైటు రంగులు వేయటం మొదలు పెడితే అవి దగ్గర 12 గంటల దాకా పడుతుంది పొగులు. ఆ 12 గంటల కాడ నుంచి ఆ యొక్క పులివేషాలని బయట తీసుకొచ్చి వాళ్ళు ఊరేగిస్తా డాన్సులు. అదే ఒక పులి వేషం అటు ఒక పులి ఇటు ఒక పులి అనమాట. ఆడపులి మగపులి అని 2 పులి వేషాలు వేయించేవాళ్ళు. ఆ పులి వేషం నేను కూడా వేసానండి ఒకసారి. ఎందుకంటే ఆ పులి వేషం ఒకసారి ఏమన్నా నేను కూడా వేయటం జరిగింది. ఆ కొమ్ములు పట్టుకొని ఆ మెడలో ఒక పూసలో ఏవో కట్టేవాళ్ళు, ఆ నోట్లో ఒక నిమ్మకాయ పెట్టేవాళ్ళు, ఆ చేతికి ఒక గొర్రెపట్టెలు కొమ్ములు భారీగా ఉండేవి. మరి ఆ కొమ్ముల పేరేంటో నాకు తెలియదు కానీ బాగా బారుగా ఉండేవి. ఆ కొమ్ములు మా చేతికి ఇచ్చేవాళ్ళు. మరి ఆ పులివేషం సాయంత్రం దాకా మరి రోడ్డు ఇంటింటికి వెళ్తే వాళ్ళు మా మీద బిందులతో నీళ్లు పోసేవాళ్ళు అనమాట. అట్టా ఊరంతా తిరిగేటప్పటికి సాయంత్రం వచ్చేటప్పటికి మా ఒళ్ళు అలిసిపోయేది. ఇక అట్టా జరిగేది. ఆ తెల్లారి మళ్ళీ ఆ గొంతెనమ్మను ఊరేగించేవాళ్ళు. ఆ గొంతెనమ్మకి అది సత్రకి అటు ఇటు బండి కాళ్ళు కట్టి అటు ఇటు వెనక ఇద్దరు పట్టుకుని దాన్ని ఊరేగించేవాళ్ళు అంట ఊరంతా. ఆ ఊరేగిస్తుంటే ఆ ఇంటింటికి మరలా ఆ బిందు నీళ్లు పోసేవాళ్ళు, కొబ్బరికాయ కొట్టేవాళ్ళు. ఆ కొబ్బరికాయ కొట్టి సాయంత్రం దాకా తిరిగి ఊరంతా తిరిగి వచ్చినప్పటికి సాయంత్రం అయినాక మా ఇంటి ఎదుర ఒక తూర్పు చెరువు అని ఉండేది. పెద్ద 20 ఎకరాలు ఉండే చెరువు. ఆ చెరువు దగ్గరికి ఇంకా తీసుకెళ్ళి ఆ చెరువులో దీన్ని అక్కడ ముంచేవాళ్ళు అనమాట. ఈ నందిని మట్టి శుద్ధలు చేసినటువంటి విగ్రహాలు అదే గొంతెనం అనేటువంటి వాటిని తీసుకొచ్చి ఆ కొబ్బరికాయలు కొట్టినవన్నీ మరలా సాయంత్రానికి తీసుకొచ్చి మా ఇంటి దగ్గర పోగులు పెట్టేవాళ్ళు. ఏది సప్పుడు కొడుములని అవన్నీ పోగులు పెట్టి మా ఇంటి దగ్గర అక్కడ అవి పంచేవాళ్ళు అంట, పోగులు వేసేవాళ్ళు. అవి మా కుటుంబం వరకే అవి తీసుకునేవాళ్ళు అనమాట. ఆ ఇంటింటికి తిరిగి వచ్చి చెప్తే వాళ్ళందరూ వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చి ఆ పోగులు తీసుకెళ్ళేవాళ్ళు. ఏది కొబ్బరి చెప్పులు, ఈ చప్పిడి కొడుములు అక్కడ ఆ పోగులు తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. అట్లా జరిగేదండి. అట్లా జరిగిన తర్వాత ఇంకా కొంతకాలం జరుగుతూ ఉండగా మరి మా పెద్దవాళ్ళు మేము కొంచెం వయసు వస్తూ ఉండగా మేము కూడా ఏంటంటే డ్రామాలని సినిమాలని మంచి విగ్రహాలు. నేను కూడా ఒక సాంఘిక డ్రామాల్లో ఒక 9 డ్రామాలు మెయిన్ క్యారెక్టర్ వీళ్ళను నటించేవాడు అనమాట. అంటే దేవుడు నమ్ముకున్నాను. దేవుడు అంటే నాకు తెలియదు అసలు. యేసుప్రభు అంటేనే నేను దూషించేవాడిని. యేసుప్రభు దేవుడైతే మనిషిగా ఎట్టా పడతాడు, ఎందుకు పడతాడు మనిషి కానీ నేను వేళనగా మాట్లాడేవాడిని. మరి మేము పనులు చేసే దగ్గర కూడా హల్లెలూయా స్తోత్రం అని వేళనగా మాట్లాడేవాడిని. దేవుడు అంటే నేను వేళనగా చూసేవాడిని అనమాట. ఎందుకంటే అప్పటికి మాకు పెద్దగా తెలియదు అసలు యేసుప్రభు దేవుడు అంటే. ఏదో మా ఊర్లో ఒక ఆర్సమ్ చర్చ్ ఉండేది. వాళ్ళు మటుకి అక్కడ వాళ్ళ విధానం చేస్తూ ఉండేవాళ్ళు. మేము మటుకి ఇక
వాళ్ళని ఆ చర్చి దగ్గర కూడా వెళ్ళేవాళ్ళం కాదు. వాళ్ళు ఏదో చేసుకుంటారులే మనకెందుకని, ఇక మా పని మాదే. మేము ఇక సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ పండగలు, ఈ సంబరాలు ఇలా జరుగుతూ ఉండేదన్నమాట. ఇక అట్టా మేము డ్రామాలని అయ్యని లోకం అనమాట. అంత భయంకరమైనటువంటి పాపలోకం. పాపం అంటే ఇంకా ఆ ఊరంతా ఒక రక్తంతో కొన్ని సంవత్సరాలు నిండిపోయింది ఆ ఊరంతా. ఏది ఈ కోళ్ళని కొరకటం, దేవరోళ్ళు మరి ఆ మేకపోతుల్ని బలివ్వటం, ఒక రక్తంతో నిండిపోయి ఉన్నటువంటి ప్రదేశం అనమాట అది. ఎప్పటికప్పుడే మరి వాళ్ళకి వీళ్ళకి గొడవలు వస్తే వాళ్ళు వీళ్ళు కలిపి ఆ కర్రలెట్టి బరుసలు పెట్టి ఎంతగానో కొట్టుకునే వాళ్ళంట మా చిన్నతనంలో, మా తాతలు అప్పుడు. అయితే మరి అలాంటి పరిస్థితుల్లోంచి మరి ఇప్పుడు మరి దేవుణ్ణి నేను నమ్ముకోవడం జరిగింది. ఎందుకంటే మా ఊర్లో ఇంకా చాలామంది విగ్రహారాధకులు ఉన్నారు. కానీ దేవుడిని నేను ఎలా నమ్ముకున్నానంటే మెయిన్ విషయం నేను మీకు చెప్తాను. మరి దేవుడిని నేను నమ్ముకోవటం మరి ఈ విజయవాడ అనేటువంటి ఉండవల్లి గ్రామం, నేను గుడివాడ నుంచి విజయవాడ ప్రాంతం రావాల్సి వచ్చింది బంధువుల నిమిత్తం. అసలు గుడివాడ దగ్గర మాది సోటపల్లి అనమాట. ఆ ఊరించి ఇక్కడ ఉండవల్లిలో మరి మా బంధువులు ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చాము. మరి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇక్కడ మోటా పని కొనటం జరిగింది గ్యాస్ కంపెనీలో. ఆ పని కొన్నప్పుడు నేను మా ఫ్రెండు కలిసి మరి విజయవాడ రావడం జరిగింది, డబ్బులు తీసుకుని, డబ్బులు కట్టాకి. ఈ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే మొగలరాజపురంలో ఒక పెద్ద కొండ ఉండేది. ఆ కొండ దగ్గరికి మా చుట్టాలుంటే ఆ కొండపైకి వెళ్ళొద్దామని వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే కొండపైకి ఎక్కినప్పుడు అక్కడ పెద్ద సిలువ ఉంది. ఆ సిలువ దగ్గర మరి ఏంటంటే అప్పటికి నేను ఎప్పుడు కూడా ఆ యేసు ప్రభువుని మొక్కటం కానీ మరి కానుకలు వేయటం కానీ ఎప్పుడు జరగలేదు. అక్కడికి వెళ్ళాక నాకు ఏదో ఒక తలంపు వచ్చింది. మా ఫ్రెండ్ని అడిగాను, అరే నీ దగ్గర ఏమన్నా డబ్బులుంటే ఎవరో చిల్లర ఉంటే అని. అంటే చిల్లర అంటే మరి అప్పుడు మాకు తెలియదు కదా ఆ చిల్లర వేయాలని. అక్కడ చిల్లర అడిగినప్పుడు ఏదో కొద్దిగుంటే ఇచ్చాడు. అక్కడ వేసినప్పుడు వేసిన తర్వాత కిందకు వచ్చాము. కిందకు వస్తా ఉండగా అక్కడ ఒక పెద్ద రాయి ఉందన్నమాట. దారికి పెట్టే రాయి. ఆ రాయిని కిందకి తొయ్యాలనిపించింది. ఏదో ఒక చెడు తలంపు తొయ్యాలనిపిస్తే నేను వంగుని తోతుంటే ఆ రాయి కదలట్లా, పెద్ద బండరాయి అనమాట. అదేం జరిగిందంటే, అరే రారా ఈ రాయిని నాకు కదలట్లేదు అని మా ఫ్రెండ్ని తీసుకొచ్చి ఇద్దరం కలిపి తోసేటప్పటికి అది డమామని కిందకి ఎంత స్పీడ్కి వెళ్ళిందంటే అసలు మా కంటికి కూడా కనపడలా. ఆ కింద ఆ రేకులు మీద పడిందేమో, పెద్ద మోత వచ్చేటప్పటికి మేము ఇంకా పారిపోయి ఇటు దిగాల్సింది అటు ఏలూరు రోడ్డుకి దిగేసి పరుగులు ఎత్తడం జరిగిన తర్వాత పైన తిరిగి చూస్తే 3 మనుషులు కనబడుతున్నారు కర్రలు పుచ్చుకొని. ఎంతో భయంకరం అంట ఆ పరిస్థితి అనమాట. ఎందుకంటే నేను సినిమాలు చూసి అనమాట, చిరంజీవి ఫ్యాన్స్ నేను. ఎందుకంటే ఆ సినిమాలు చూసి అట్టా చేయటం జరిగింది. అట్టా చేయటం జరిగింది. మరి కింద ఏమైంది మాకు తెలియదు, కానీ అలా జరిగింది. అంత భయంకరమైనటువంటి విగ్రహం పనులు అలా చేసేవాళ్ళం మేము. దేవుడి దగ్గర మరి విగ్రహం గుడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మరి బుర్రకథలు, హరికథలు చెప్పేటప్పుడు కూడా ఏం చేసేవాళ్ళం అంటే వెళ్ళినటువంటి పరిస్థితులు కూర్చుని నేను మా ఫ్రెండ్ అనేవాడు కలిసి ఆ ముసలోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి కలిపి బయట సింకులు ముడేసి అలాంటి పనులు చేసేవాళ్ళం అనమాట. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పనులు చేసేవాళ్ళం మేము. వాళ్ళకి గొడవలు పెట్టేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లోంచి మరి ఇక్కడ ఉండవల్లి విజయవాడ ప్రాంతం రావడం జరిగింది. వచ్చిన తర్వాత కొన్ని రోజులకి మరి మా బంధువులు ఒక ఆయన పాస్టర్ గారే ఆయన చెబుతూ ఉండేవాడు, యేసుప్రభుని నమ్ముకోండి మీరు అని. ఎందుకు యేసుప్రభుని నమ్ముకోవడం ఏంటి, ఆయన ఏంటి మనిషేగా, ఆయన దేవుడు ఎందుకు అవుతాడని నేను ఆయన ఎదురుకిచ్చేవాడిని. ఎదురుకిచ్చిన సమయంలో కూడా ఆయన చెప్తూ ఉండేవాడు. చెప్తుంటే మేము నమ్మము, దేవుడు నమ్ముకోము, యేసుప్రభు దేవుడు ఎందుకు అవుతాడు, మాకు దేవతలు ఉన్నారు అని నేను చెప్తూ ఉన్నప్పుడు ఆయన రోజు చెప్తూ ఉండేవాడు అనమాట. రోజు చెప్పగా కొన్నాళ్ళకి సరేలే మరి ఇలా చెబుతున్నాడని కొంచెం మనసులో కొద్దిగా అభిప్రాయం ఏర్పడిన తర్వాత మరలా
కొన్నాళ్ళు ఆయనతో పాటు ఆయన పిలుస్తూ ఉంటే వెళ్ళేవాడిని ప్రార్థనలకి. వెళ్తూ ఉండగా సరే దేవుడు మరి కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే వాక్యం బట్టి, సాక్ష్యాలు బట్టి మరి దేవుణ్ణి నమ్ముకోవడం జరిగింది. దీనికన్నా ముందుగా ఏంటంటే మరి అది ఇంకా చాలా మరి మంచి సాక్ష్యం అనమాట. మరి నాకు వివాహం అయిన తర్వాత 2 సంవత్సరాలు మాకు మా మేనత్త గారు అమ్మని చేసుకున్నాను. అంటే మా నాన్న వాళ్ళ చెల్లెలు కూతురుని చేసుకున్నాను అనమాట. అక్కడ ఏం జరిగిందంటే నాకు బలంత వచ్చింది, టైఫాయిడ్ జ్వరం వచ్చింది. టైఫాయిడ్ జ్వరం వచ్చి తర్వాత మరి మా అత్తగారు తీసుకెళ్ళి అక్కడ మరి హాస్పిటల్లో చూపించడం జరిగింది. 20 రోజులు నాకు బాగా టైఫాయిడ్ జ్వరం వచ్చి మంచంలో పడిపోయి లేని పరిస్థితి అనమాట. ఆ పరిస్థితులు ఏం జరిగిందంటే నేను మధ్యాహ్నం 11 గంటల సమయంలో మంచం మీద పడుకున్న సమయంలో ఒక పక్క నుంచి మరి యేసు ప్రభు కనబడుతున్నాడు. వైట్ బట్టలు కనబడుతున్నాయి. ఆయన చేతులు చాచుకుని వస్తున్నాడు. ఓ పక్క నుంచి మరి ఆంజనేయుడు అనమాట. అంటే ఆంజనేయుడు అంటే నాకు చిన్నప్పుడు మేము మరి విగ్రహారాధనలు కాబట్టి నాకు చిన్నప్పుడు మెడలో మా మేనత్తలంతా కలిపి ఒక తాయెత్తులు వేశారు. ఇది ఎండి బిళ్ళ ఒకటి మెడలో తయారు చేసి అటు ఇటు 2 తాయెత్తులు కట్టి ఎండి అది నా మెడలో ఉండేదన్నమాట నా చిన్నప్పుడు. అది ఉండగా మరి తర్వాత ఏం జరిగిందో అది కొన్నాళ్ళకి నా మెడ లేదు. కానీ మరి పెళ్ళైన తర్వాత కూడా నేను చానాళ్ళు బొమ్మలో ఆంజనేయుడి బొమ్మ నా మెడలో కట్టుకునేవాడిని. ఒక తాడుతో కట్టుకుని ఉంటే అది నా మెడలో ఉండేదన్నమాట. అది నేను కొన్నాను. ఆంజనేయుడి భక్తుని కదా నేను. ఆంజనేయుడు అంటే నాకు ఇష్టం అనమాట. అయితే అక్కడ ఏం జరిగిందంటే ఇటు పక్క నుంచి ఆంజనేయుడు గద పుచ్చుకుని నా దగ్గరికి వస్తున్నాడు. ఆ పలెంతుండ సమయంలో నేను అంటే కళ చూస్తానమాట. నేను నిద్దట్లో ఇటు పక్క నుంచి యేసు ప్రభు ఇద్దరు కనబడుతుంటే ఆంజనేయుడు నా దగ్గరికి రాబోతుంటే యేసు ప్రభు నా దగ్గర రానిలా ఆయన ఆఫ్ చేసిన తర్వాత నా దగ్గర రానికపోతే ఏం జరిగిందంటే ఆంజనేయుడు అటు పైకి ఒక సూపర్ మ్యాన్ లాగా వెళ్ళిపోయి మా అత్తగారి ఇంటి పక్కన ఒక చర్చి ఉంది. ఆ చర్చి ఉంటే రక్షణ సైన్యం అనమాట ఆ చర్చి పేరు. ఆ చర్చి మీద ఆ గుడి మీద మైకులు ఉన్నాయి. ఆ మైకు గొట్టాలను కొట్టుకుంటా వెళ్ళిపోతున్నట్టుగా నేను చూస్తానమాట. ఒక కళ చూస్తూ ఉంటే నేను అటే చూస్తున్నా. నేను ఇంకా యేసుప్రభు వైపు ఇంకో చూడాలి. ఎందుకంటే నాకు తెలియదుగా మరి యేసుప్రభు దేవుడని. నేను ఆంజనేయుడు భక్తుడిని కాబట్టి నేను ఆంజనేయుడు దేవుడని అటు చూస్తూ ఉండగా నాకు మెలకు వచ్చేటప్పటికి చెమటలు పట్టేటప్పటికి బయటకు వస్తే మరి మా అత్తగారు మా ఆవిడ అంటున్నారు, ఏంటి చెమటలు పట్టేసింది ఏంటి అని అడుగుతున్నారు నన్ను. ఏం లేదు, నా దగ్గరికి మరి ఆంజనేయుడు వచ్చాడు అని నేను ఆ సాక్ష్యం వాళ్ళకి చెప్పి. ఎందుకంటే యేసుప్రభు నేను మర్చిపోయా. ఇంకా యేసుప్రభు నాకు తెలియదు కదా, నేను మర్చిపోయా. ఆంజనేయుడు వచ్చాడు అనేటప్పటికి నిజమే వచ్చి ఉంటాడు కావచ్చు. ఎందుకంటే మా అత్తగారి పేరు రామించం, మా నాన్న పేరు వెంకటేశ్వరరావు, మా అమ్మ పేరు వరలక్ష్మి, మా తాత పేరు మాలచ్చాయి, మా నాయనమ్మ పేరు మరి లక్ష్మి, మరి ఇలాంటి పేర్లు అనమాట. మా మేనత్త పేరు సాయమ్మ, ఇంకో మేనత్త పేరు మరి అనసూర్య. వీళ్ళంతా మంచి మరి అలాంటి పేర్లు కలిగిన వాళ్ళు. మరి మా యొక్క అమ్మమ్మ గారి పేర్లు చూసుకున్న వాళ్ళు మరి శాస్త్రులు, మరి బసవమ్మ అలాంటి పేర్లు. మరి మా అమ్మగారి పేరు వరలక్ష్మి. మరి ఇలాంటి విగ్రహారాధనలు అనమాట. అయితే ఆవిడ పేరు మరి రామజం కదా, ఆవిడకి కూడా ఇష్టమే మరి అని. సరే ఈ పేరు చెప్పేటప్పటికి ఆంజనేయుడు వచ్చాడని చెప్పేటప్పటికి వచ్చి ఉంటాడు అని అనుకున్నారు వాళ్ళు. సరేలే ఇక ఆ తెల్లారి నుంచి నాకు బలెంత లేదు. నా బలెంత ఏమైపోయిందో తెలీదు నాకు. ఇక ఆ టైఫాయిడ్ జ్వరం ఎటు వెళ్ళిపోయిందో ఏమైపోయిందో నాకు తెలీదు. ఇంకా మరలా ఇక నేను మర్చిపోయాను కదా దేవుణ్ణి, యేసుప్రభువుని నాకు తెలియదు కదా. ఇక మరలా అప్పటి నుంచి ఇంకా లోకంలో పడిపోయి మళ్ళీ డ్రామాలు సినిమాలు అన్నీ చేశానమాట. అన్నీ చేసిన తర్వాత మరలా ఇక్కడికి విజయవాడ రావడం జరిగింది. అప్పుడు చెప్పిన తర్వాత అప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట. ఈ పాస్టర్ గారు చెబుతూ ఉంటే కొన్నాళ్ళు నిజమే కదా, ఒకసారి నాకు యేసుప్రభు నేను బలహీనతలో ఉన్నప్పుడు మరి నా కల్లో కనబడి ఒక దర్శనం చూశాను కదా, అప్పటి నుంచి నాకు జ్వరం తగ్గిపోయింది.
అనేటువంటి తలంపు అప్పుడు గుర్తొచ్చింది నాకు. గుర్తొచ్చి ఇంకా దేవుణ్ణి అలా మరి నమ్ముకోవడం జరిగింది. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాకు ఎన్నో మరి దేవుని సన్నిధిలో ఒక 20 రోజులు మరి ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేయడం జరిగింది. ఎన్నో మరి దర్శనాలు, మరి ఎన్నో ఆటంకాలు ఆ ప్రార్థన చేసుకుంటే వస్తూ ఉండేవి. అయినా సరే నా యొక్క ప్రార్థన బలం సరిపోయేదిగా. ఎందుకంటే మరి ఎన్ని తరతరాల నుంచి మరి విగ్రహారాధనలో ఉన్నటువంటి కుటుంబం నుంచి నేను జన్మించాను కదా. మరి ఆ జన్మించడం దాని గురించి ఎంత ప్రార్థన చేసినా ఏ ఒకటి సాతాను శోధనలు వస్తూనే ఉండేవి. మరి ఒకసారి ఏం జరిగిందంటే మా యొక్క వేరే మరి కుటుంబంలోంచి ఒక సహోదరి దేవుణ్ణి నమ్ముకుని ఆవిడ మంచి ప్రార్థనా పరురాలన్నమాట. ఆవిడ వేరే గ్రామంలో ఉండేది. ఆవిడను ఇంకొక ఆవిడ కలిసి మంచి ప్రార్థనలు ఉండేవాడు. వాళ్ళకి దేవుడు ప్రతిరోజు వాళ్ళకి మంచి దర్శనం ఇచ్చేవాడు. వాళ్ళు ఏం చేశారంటే ఒకరోజు మరి మా ఇంటికి వచ్చారంట దర్శనంలో. మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు మరి మా ఇంటి దగ్గరికి వచ్చి ఒక దర్శనం వాళ్ళు చెప్తున్నారు. మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మేము దేవుడిని నమ్ముకోవాలన్నటువంటి తలంపు వాళ్ళకి కలిగిందంట. వాళ్ళకి కలిగేటప్పటికి మా ఇంటి పైన పైనుంచి ఒక వల పడిపోయినట్టుగా వాళ్ళు దర్శనంలో చూశారంట. ఆ దర్శనం అప్పుడు వచ్చింది. ఆ సోదరి తర్వాత చెప్పిందనమాట. ఏంటంటే మరి మరి మా నాన్నగారు వెంకటేశ్వరరావు కదా, వెంకటేశ్వరరావు అన్న వాళ్ళ ఇంటికి ఒకసారి మేము వచ్చామయ్యా. వచ్చినప్పుడు ఒక సాతాను పైనుంచి వల పడవేసేసాడు, కమ్మిపోయింది అక్కడ. మరి ఎప్పుడైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు దేవుడు నమ్ముకుంటారని వాళ్ళ తమ్ముళ్ళకి వాళ్ళకి సాక్ష్యం చెప్పింది. వాళ్ళు కూడా విగ్రహాల నుంచే నమ్ముకున్నారు. సాక్ష్యం చెప్పిన తర్వాత అప్పుడు మేము నమ్ముకుంటే, అయ్యా చెప్పాను కదా మీకు వాళ్ళ ఇంట్లో నమ్ముకుంటారని, ఆ సాక్ష్యం కూడా మాకు తెలియడం జరిగిందనమాట. అది మాకు తెలియదు ఎప్పుడు జరిగింది ఏంటో. ఆ సోదరి చెప్పింది. తర్వాత మేము దేవుడు నమ్ముకున్నాము. మరి దేవుడు నమ్ముకున్న తర్వాత ఎన్నో శోధనలు, ఎన్నో మరి ఆటంకాలు, అభ్యంతరాలు మా యొక్క కుటుంబంలోనే నేను సేవ చేసిన వాళ్ళే నన్ను వేళనగా మాట్లాడేవాళ్ళు. అరే ఇది కూడా, ఒరే ప్రభు వస్తున్నాడు రా, అరే పాస్టర్ గారు వస్తున్నాడు రా, ఇటు దేవుడు నమ్ముకున్నాడు రా అనేటువంటి ఎంతో వేళనగా చేసేవాళ్ళు. ఇటువరకు నేను మరి ఎంతగా ప్రేమించానో నా స్నేహితుల్ని, మరి నా కుటుంబస్తుల్ని, వాళ్ళందరూ నన్ను వేళనగా చూడటం, మరి ఆ కుటుంబస్తులే మరి ఎంతగానో మరి వేళనగా చూడటం, మరి వాళ్ళు పాస్టరా ప్రభురా అని. మా ఫ్రెండ్ కూడా ఒకడు, అరే ప్రభు ఎప్పుడు వచ్చావురా అంటాడు ఊరు వెళ్తే. అలాంటి పరిస్థితుల నుంచి మరి మేము దేవుని నమ్ముకోవడం జరిగింది. ఎందుకంటే ఎన్నో భయంకరమైన పరిస్థితులు, కొట్లాటలని, మరి గొడవలని, మరి ఇంకా చాలా ఆ గ్రామంలో మేము అలా చేసేవాళ్ళం అన్నమాట. అలాంటి పరిస్థితుల నుంచి మరి ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే మరి నిజమైనటువంటి దేవుడు మరి యేసు ప్రభు తప్ప ఎవరు లేరని మేము మరి రూఢిగా నమ్మడం జరిగింది. ఎందుకంటే ఆయనే నరరూపిగా వచ్చి ఈ లోకానికి మరి మానవ రూపంలో మరి మన రూపంగా ఆయన రూపంలో మనల్ని నిర్మించి మరి ఈ లోకానికి వచ్చి మరి మన కొరకై ఆయన ఈ మరి ప్రాణం పెట్టి అంతగా మనల్ని ప్రేమించాడు అనమాట. ఎందుకంటే అంత ప్రేమమయుడు, అంత త్యాగశీలి మరి ఎవరు లేరు. మేమెంతో మరి దేవతల్ని, దేవుణ్ణి కొలిచాం, కానీ అవన్నీ వ్యర్థము, మరి పనికిరానివని మేము మరి విశ్వసించడం జరిగింది. ఎందుకంటే యేసు ప్రభువే, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సజీవుడు, నేటికి యుగయుగాలకి ఆయన మరి అంతం లేనటువంటి దేవుడు అనమాట. సజీవుడైన దేవుడు అని మేము నమ్మడం జరిగింది. మరి మా యొక్క తండ్రి గారు కూడా మరి రక్షించబడ్డారు, మరి మా తల్లిగారు మరి రక్షించబడ్డారు, మరి నా ఇంట్లో మరి మా పిల్లలు అందరూ కూడా మరి రక్షణ పొందడం జరిగింది.
మరి అదే రీతిగా మేము దేవుని తెలుసుకుని మరి దేవుని అడుగుజాడలో నడవడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఎంత భయంకరమైన స్థితిలోంచి మేము నమ్ముకున్నామంటే అది దేవుని ఉచితమైన కృప నేను నమ్ముతున్నాం. ఎందుకంటే ఆ దేవుడే మరి మా యొక్క ఆత్మలు నరకానికి వెళ్ళకుండా మరి ఆ యుగయుగాలు అగ్నిలో మరి ఆ యొక్క కాలిపోకుండా మరి ఎందుకంటే మన 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 ప్రాణానికి మరి శరీరానికైతే సావు ఉంది, కానీ మరి మన యొక్క మరి దేహాన్ని మరి ప్రాణానికి సావు లేదు కాబట్టి ఎందుకంటే యుగయుగాలు అగ్నిలో కాలకుండా మరి దేవుని యొక్క రాజ్యంలో ఆయన యొక్క రాజ్యంలో మరి మేము ఉండాలని ఆయన యొక్క సంకల్పం అయిందని నేను నమ్ముతున్నాను. మరి అటు రీతిగానే మేమందరం దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తున్నాము. మరి అదే రీతిగా మరి దేవుడు ఎంతగానో మమ్మల్ని ఆశీర్వదించాడు. ఎందుకంటే అదే రీతిగా దేవుని నమ్ముకోకపోతే నేను చెబుతున్నాను మరి ఈ పాటికి నేనేమైపోయానో నాకు తెలీదు. ఎందుకంటే అంత భయంకరమైన పరిస్థితులు అన్నమాట. మరి ఆ పరిస్థితుల నుంచి మరి ఇక బయటకు రావటం జరిగింది. ఎందుకంటే కేవలం నేను ఎలా చెబుతున్నానంటే ఆయన ఉచితమైన కృప, ఆయన దయ, ఆయన సంకల్పం బట్టి నేను అలా జీవించి ఉన్నాను. ఎందుకంటే నాతో స్నేహం చేసిన వాళ్ళు, నాకన్నా చిన్నవాళ్ళు, మరి మా గ్రామస్తులు, నా ఫ్రెండ్లు ఎంతోమంది వాళ్ళు చేసిన పనులు బట్టి, వాళ్ళ పరిస్థితులు బట్టి వారు ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలను బట్టి మరి ఎందుకంటే వాళ్ళు ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. ఆ పాపమే వాళ్ళని తీసుకెళ్ళిపోయింది. అదే రీతిగా మరి దేవుణ్ణి నమ్ముకోవడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి తండ్రి గారు చెప్పబోయిన సాక్ష్యాన్ని మీరు విన్నారు. యేసు ప్రభు దేవుడు కాదని, యేసు ప్రభు అనే అసలు ఆ పదమే మాకు అసహ్యమని వారు తలంచి తిరుగుతున్న దినాలలో దేవుడే వారి దగ్గరికి వస్తే లక్ష్య పెట్టక తిరిగినప్పుడు ఒకానొక సమయాన ప్రభు దర్శించి ఆ బలహీనతలో దేవుడు తోడుగా ఉండి కృప చూపి ఉన్నాడు. కనుక ఈ సాక్ష్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపరచబడతారని ఒక సేవకునిగా మీకు తెలియపరచడం జరుగుతుంది. ఈ దైవజనుడి కొరకు, ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. ఉండవల్లి ప్రాంతం జరుగుతున్న పరిచర్య రాబోయే కాలంలో విస్తారమైన ఆత్మలు పట్టబడినట్లుగా మీరు వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.